साबिक चीफ मिनिस्टर और बीआरएस पार्टी के सरबराह के चंद्रशेखर राव ने कहा कि तेलंगाना में कांग्रेस इख्तिदार में आकर 11 माह मुकम्मिल हो गए। इन 11 महीनों में आवाम को ये मालूम हो गया है कि वो किन किन चीज़ों से महरूम हुए हैं। केसीआर ने इस यकीन का इजहार किया कि आने वाले इंतखाबात में बीआरएस दोबारा इख्तिदार में आएगी। उन्होंने 100% कामयाबी का दावा करते हुए कहा कि आवाम को समझ में आ चुका है कि उन्होंने नई हुकूमत में क्या खोया है। केसीआर ने सिद्दीपेट ज़िले के एरावली में अपने फार्म हाउस पर पालाकोटी असेंबली हल्के के कायदीन से मुलाकात के दौरान ये बात कही। केसीआर ने अवामी खिदमत की जिम्मेदारी पर जोर दिया और कहा कि हुकूमत का मकसद अवाम की फलाह व बहबूद है, न कि उन्हें खौफजदा करना या गैर ज़रूरी मसाइल पैदा करना। వాళ్ళతో మన పంచాయతీ లేదు. ఎవరైతే నాదాలు ఎవరైతే ఎవరైతే ఇబ్బందులలో ఉండరు, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు, వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకుపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ పరిశ్రమ కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చూస్తుందో ఏడాది గడిచేపారు 11 నెలలు కదా ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు. కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్తగా పనిచేసి అంతా లేదు నమ్మతన్నట్టు కొన్ని సందర్భాలు తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎదిగితే దయ వేసి కూర్చుంటారు. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులన్నా గ్రామ పంచాయతీ ఆ రోడ్లు దాని తదనంతరం మన నా మంత్రున్నది భూమి లేకుండా ఎట్లా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి. వృత్తి పని వాళ్ళు కూడా బీసీల పని తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులో వెళ్ళారో వాళ్ళు మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు తగ్గి చాలా సుఖవంతమైన సమాజం ఆలోచన దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మనం స్వీకరించాలి. ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ. మనం 10%, 90% ఎవరు అనుకుంటే చేసాము.